హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే అవుట్‌సోర్సింగ్ భర్తీ కింద కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారండి. అవుట్‌సోర్సింగ్ ద్వారా ఎట్లా అంటే మనకి ల్యాబ్ అటెండర్స్, డేటా ఎంట్రీ ఆపరేటరు, రేడియాలజీ టెక్నీషియన్స్, సిటీ టెక్నీషియన్స్ ఇలా మెడికల్ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. అయితే మనకి కేవలము 10th, ఇంటరు, డిగ్రీ అలాగే మెడికల్, పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎల్టీ, నర్సు ఇలాంటి ఇది పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళు, 10th, ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికైతే ఇందులో జాబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. 13 రకాల అంటే 13 డిపార్ట్మెంట్స్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజు కుమ్రం భీం ఉంటుంది కదా, కుమ్రం భీం ఆసిఫాబాద్ అని ఉంది కదా. సో ఇక్కడ కుమ్రం భీం ఆసిఫాబాద్లో ఉండే మెడికల్ కాలేజ్లో జాబ్స్ ఇవి. సో ఇందులో మనకి చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సర్టెన్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ యాజ్ పర్ జీవో నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇట్లా మనకి ఏంటంటే గైడ్లైన్స్ పర్ రిక్రూట్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ ద పోస్ట్ మెన్షన్డ్ అట్ పార్ట్ ఏ. అలాగే షాన్కైనడ్ వీడియో జియో నెంబర్ అంటే జియో నెంబర్స్ కూడా ఇచ్చారు, అవి యూజ్ అవుతాయి. సో ఇది అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చారు, వేకెన్సీస్ అయితే ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ పర్ మంత్ గ్రాస్ రెమ్యునేషన్స్ అండ్ ఆల్సో వేకెన్సీ అంటే పోస్ట్ యొక్క ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అండ్ ఇది క్యాడర్ అంటే క్యాడర్స్ ఉంటుంది కదా, ఏ రకంగా భర్తీ చేస్తున్నారు అనేది ఏ క్యాడర్లో అదైతే ఇచ్చారు. సో అయితే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్లో ల్యాబ్ అటెండర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక ల్యాబ్ మెడికల్ కాలేజ్లో ఉండే జాబ్స్ ఏంటంటే ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండే ల్యాబ్స్ అటెండర్స్ అనేది ఉంటుంది. సో ఈ అటెండర్స్ వీళ్ళకి ఏంటంటే టోటల్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి డిస్ట్రిక్ట్లో తీసుకుంటున్నారు, అంటే డిస్ట్రిక్ట్ పరంగా అయితే ఈ క్యాడర్ కింద అయితే తీసుకుంటున్నారు. పర్ మంత్ వీళ్ళకి రెమ్యునేషన్స్ 15K నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ చేస్తారు. స్టార్టింగ్ అనేది 15,600 వరకు అయితే ఉంటుందంట వీళ్ళకి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటరు 7 వేకెన్సీస్ అయితే ఉంది. వీళ్ళకి స్టార్టింగ్ 20K పర్ మంత్ అయితే ఇస్తారు. అలాగే ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటున్నారు. అండ్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్ ఇవి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిటీ టెక్నీషియన్స్ 3 వేకెన్సీ ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్స్ 2 వేకెన్సీ ఉన్నాయి. అనెస్థీషియా టెక్నీషియన్స్ 4 ఉన్నాయి. అండ్ ధోబీ ప్యాకర్స్ ఉంటారు కదా, 4 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 2, ప్లంబర్ 1, డ్రైవర్ 1 అండ్ థియేటర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అవి ఒక 4 అయితే ఉన్నాయి. గ్యాస్ ఆపరేటర్స్ 2 ఉన్నాయి. వార్డ్ బాయ్స్ 4 ఉన్నాయి. సో ఇవేంటంటే చూడండి, కొన్ని జాబ్స్ జోనల్ పరంగా తీసుకుంటున్నాడు, కొన్ని జిల్లా పరంగా అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ జోనల్ కొన్ని ఉన్నాయి, జిల్లా కొన్ని ఉన్నాయి అయితే. సో అవి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క పోస్ట్కి కూడా శాలరీస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఆ పోస్ట్కి తగ్గట్టుగా వీళ్ళైతే శాలరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా శాలరీస్ ఏ పోస్ట్కి ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీటన్నిటికీ కూడా క్వాలిఫికేషన్స్ అనేది కొన్ని మెడికల్ పరంగా ఉన్నాయి, కొన్ని నాన్ మెడికల్ పరంగా కూడా ఉన్నాయి. సో అవైతే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఏజ్ అని అయితే ఇచ్చారు. ఏజ్ ఎంత ఇచ్చారు మనకి, నార్మల్గా వచ్చేసరికి 18 years to 46 అయితే ఉండాలంట. 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 46 సంవత్సరాల నుంచి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే SC ST వాళ్ళకి 5 years ఇచ్చారు.
అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ కూడా 5 ఇయర్సే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే ఇది పర్సన్ విత్ బెంచ్ మార్క్ వాళ్ళకి ఏంటంటే 10 ఇయర్స్ ఇచ్చారు. సో ఇవి ఏజ్ నార్మల్గా 18 to 46 ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. అది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మనకి ల్యాబ్ అటెండర్స్ ఉంటారు కదా, ల్యాబ్ అటెండర్స్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది ఉండాలంట, లేకపోతే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అయినా సరే ఉండాలంట. సో అది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలంట. అండ్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్కి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ లేదా డిప్లొమా, అంటే రేడియోగ్రాఫిక్ డిప్లొమా చేస్తారు కదా అదైనా ఉండాలి, లేకపోతే డిగ్రీ అయినా సరే పర్వాలేదంట. అండ్ సిటీ టెక్నీషియన్స్ కూడా వీళ్ళకి కంప్యూటరు టోమోగ్రఫీ టెక్నీషియన్స్ అనేది ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత సిటీ స్కానింగ్ వాళ్ళ యొక్క టెక్నీషియన్స్ అనేది వేరేగా ఉంటుంది ఆ కోర్సు, అది చేసి ఉండాలి. అండ్ ఈసీజీ టెక్నీషియన్స్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్స్ మస్ట్ రిజిస్టర్డ్ పారామెడికల్ బోర్డు విత్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అదొకటి. అండ్ ఆల్సో అనిస్థీషియాకి ఇంటర్ ప్లస్ డిగ్రీ లేదా డిప్లొమా అనిస్థీషియా అని ఉంది. అండ్ దోబీ వాళ్ళకి ఎస్ఎస్సి ఈక్వివలెంట్ 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. ది ఎలక్ట్రీషియన్కి డిప్లొమా అంటే ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటుంది కదా, 10th అయిపోయిన తర్వాత అది చేసి ఉండాలి. డ్రైవర్కి 10th అయిపోయి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట డ్రైవర్కి. అండ్ థియేటర్ అసిస్టెంట్స్కి 10th అనేది ఉండాలంట. సో అది. అండ్ గ్యాస్ ఆపరేటర్స్కి 10th ప్లస్ డిప్లొమా అనేది ఉండాలి. వార్డ్ బాయ్స్కి 10th క్లాస్ అనేది సరిపోతుంది. సో అది. అండ్ ఇక్కడ చూడండి, ది ఫాలోయింగ్ టైమ్ లైన్స్ షాల్ బీ ఆథర్ టు అనేది ఇచ్చారు. నోటిఫికేషను మనకి January 7th అని రిలీజ్ చేశారు. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ January 7th నుంచి 17th వరకు ఉంది. అండ్ మనకి అప్లికేషన్స్ ఎప్పుడు 18 to 25 ఈ మంత్. అండ్ డిసేబుల్ అంటే మెరిట్ లిస్ట్ ఫర్ ఆబ్జెక్షన్స్, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా అది 27th. అండ్ డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఈ మంత్ January 31st. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ February 3వ. సో ఇవి డేట్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ డేట్స్ పరంగా మీరైతే అప్లై అనేది చెయ్యండి. మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.